ఈ రోజు మనం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన కొత్త హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అంధేరా సీజన్ 1 గురించి మాట్లాడబోతున్నాం. ఈ సిరీస్ ఆగస్ట్ 14, 2025 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది, దీని స్టోరీ, నటన, హారర్ ఎలిమెంట్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టోరీ గురించి మాట్లాడుకుందాం. అంధేరా అనేది ముంబై నగరం నేపథ్యంలో సాగే ఒక సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్. ఈ కథలో ఒక నిర్భయమైన పోలీస్ ఆఫీసర్ కల్పన కదం, ఆమె పాత్రలో ప్రియా బాపట్ మరియు ఒక హాంటెడ్ మెడికల్ స్టూడెంట్ జై ఈ పాత్రలో కరణ్వీర్ మల్హోత్రా కలిసి ఒక చీకటి శక్తిని ఎదుర్కొంటారు. ఈ శక్తి ముంబైలోని ప్రజలను టార్గెట్ చేస్తూ చీకటిలో దాగి ఉంటూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ కథలో రూమి అనే పాడ్కాస్టర్ ఈ పాత్రలో ప్రజాక్తా కోహ్లీ కూడా ముఖ్యమైన రోల్ పోషిస్తోంది. ఈ ముగ్గురు కలిసి ఈ సిరీస్ ని ఒక థ్రిల్లింగ్ రైడ్ గా మార్చారు. ఈ సిరీస్ యొక్క బలం ఏమిటంటే ఇది జంప్ స్కేర్స్ పై ఆధారపడకుండా ఒక నిరంతర భయానక వాతావరణాన్ని సృష్టించడం. ముంబై నగరం యొక్క గ్లిటరింగ్ స్కైలైన్ తో పాటు దాని చీకటి కోణాలను అద్భుతంగా చూపించారు. సినిమాటోగ్రఫీ హ్యూట్సంగ్ మహాపత్ర చేసినది. నిజంగా అద్భుతంగా ఉంది. చీకటి రంగులు, నీడలు మరియు లైటింగ్ వాడకం వల్ల ప్రతి సీన్ లో ఒక టెన్షన్ ఫీల్ అవుతుంది. కేతన్ సోదా యొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఈ భయానక అనుభవాన్ని మరింత ఎక్కువ చేస్తుంది. నటన విషయానికి వస్తే ప్రియా బాపట్ తన కల్పన కదం పాత్రలో ఒక బలమైన పోలీస్ ఆఫీసర్ గా అద్భుతంగా నటించారు. ఆమె పాత్రలో ఒక ఎమోషనల్ డెప్త్ కూడా ఉంది. ఇది ఆమె నటనను మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. కరణ్వీర్ మల్హోత్రా జై పాత్రలో ఒక గందరగోళంలో ఉన్న మెడికల్ స్టూడెంట్ గా చక్కగా చేశారు. ప్రజాక్తా కోహ్లీ రూమీగా సరదాగా ఎమోషనల్ గా చాలా బాగా నటించారు. చావ్లా కూడా తన పాత్రలో ఒక మిస్టరీ ఎలిమెంట్ ని జోడించారు. వాట్సల్ సేత్, ప్రణయ్ పచౌరి వంటి సపోర్టింగ్ క్యాస్ట్ కూడా తమ పాత్రలను బాగా పోషించారు. అయితే ఈ సిరీస్ లోని కొన్ని లోటుపాట్లు కూడా ఉన్నాయి. 8 ఎపిసోడ్ల సిరీస్ కొన్ని చోట్ల కాస్త స్లోగా సాగినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా మధ్యలో కొన్ని సీన్స్ రిపిటేటివ్ గా అనిపిస్తాయి. క్లైమాక్స్ లో ఒక కామిక్ బుక్ రెఫరెన్స్ ఉపయోగించడం కొంతమంది ప్రేక్షకులకు కాస్త విచిత్రంగా అనిపించవచ్చు. అలాగే కొన్ని సపోర్టింగ్ క్యారెక్టర్స్, ముఖ్యంగా వాట్సల్ సేత్ పాత్ర డారియస్ కాస్త అండర్ డెవలప్డ్ గా అనిపిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే అంధేరా ఒక ఆసక్తికరమైన సూపర్ న్యాచురల్ థ్రిల్లర్. ఇది హారర్ జోనర్ ని ఇష్టపడే వారికి ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది ఖాఫ్ వంటి సిరీస్లను ఇష్టపడిన వారికి ఒక మంచి ట్రీట్ అని చెప్పొచ్చు. అయితే మీరు తీవ్రమైన జంప్ స్కేర్స్ లేదా ఫాస్ట్ పేస్డ్ హారర్ ఆశిస్తే కొంత నిరాశ కలగవచ్చు. మరి మీరు ఈ సిరీస్ చూసారా? మీకు ఎలా అనిపించింది? కామెంట్స్ లో చెప్పండి. మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.